ఏపీలో వైసీపీ పోరాటానికి సిద్ధమవుతుంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం పేరుతో ఆందోళనలు చేయాలని నిర్ణయించింది. గత ఎన్నికల ముందు టీడీపీ కూటమి ఇచ్చిన ఏ హామీ నెరవేర్చకపోవడంతో పాటు అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందుకు అనుమతి ఇవ్వాలంటూ వైసీపీ రాష్ట్ర డీజీపీ లేఖ రాసింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరుతో రాసిన ఆ లేఖలో పార్టీ తలపెట్టిన వెన్నుపోటు దినం గురించి వివరించారు. వెన్నుపోటు దినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత ర్యాలీ నిర్వహించి ఆయా చోట్ల ఉన్నతాధికారుల వినతి పత్రాలను సమర్పిస్తామని వైసీపీ వెల్లడించింది. ఈ కార్యక్రమం కోసం ముందస్తు అనుమతి కోరుతూ చాలా రోజుల ముందే స్థానికంగా ఆయా పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేసినా ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోకుండా తత్సాహం చేస్తున్నారని, నిరంకుశంగా వ్యవహరిస్తూ తమ పార్టీ వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించకుండా చేయాలని చూస్తున్నారని లేఖలో తెలిపారు. ఇది ఖచ్చితంగా ఇండియన్ పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ఉల్లంఘన అని గుర్తు చేశారు. ప్రధాన విపక్షంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పూర్తి శాంతియుతంగా తాము తలపెట్టిన రాష్ట్ర వ్యాప్తి వెన్నుపోటు దినం కార్యక్రమానికి చట్ట ప్రకారం అనుమతి ఇవ్వాల్సి ఉన్న స్థానిక పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమ విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదని వైసీపీ డీజీపీకి రాసిన లేఖలో వెల్లడించారు. అందుకే ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనేలా తాము ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిర్వహించే ర్యాలీలకు స్థానికంగా పోలీసు అధికారులు అనుమతి ఇచ్చేలా ఆదేశించాలని వైసీపీ కోరింది. ప్రభుత్వం పట్ల ప్రజలు తమ భావాన్ని వ్యక్తం చేసే అవకాశం కల్పించాలని వైసీపీ రాసిన లేఖల్లో రాష్ట్ర డీజీపీకి విజ్ఞప్తి చేసింది.